తిని గోలా. నేను వచ్చేసా, మళ్ళీ వచ్చా. వచ్చిందండి వయ్యారి. నాకు ఇప్పటికే అర్థమైపోయింది, మీకు వెనకాల చూస్తే కూడా లొకేషన్ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎంతో మందికి మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు ఇది. సెక్రటేరియట్ దగ్గరకు వచ్చిన అంటే చుట్టుపక్కల ఎటు చూసినా మ్యాగీ బండ్లు ఉంటాయి, బ్రెడ్ ఆమ్లెట్ బండ్లు ఉంటాయి, రీసెంట్గా మోమోస్ కూడా పెడుతున్నట్టున్నారు. సో ఇవన్నీ ప్లేసెస్ ఎడిటర్ ఇక్కడ ఆల్రెడీ వేసుకుంటాడు. గణేష్ వేసుకో, నీకు నచ్చిన మీమ్ వేసుకోడా. దీనికే భయపడితే ఎలాగా, ఇప్పుడే మొదలైంది. హలో, మనకు తెలుసు ఇక్కడ ఏమేమి ఓయ్ ఓయ్ లక్ష్మక్క గుర్తొచ్చింది నాకు. Go behind the camera, dude. అరే వాడికి అసలు నిజంగా కనిపిస్తలేదా? అంత పెద్ద లైట్, ఇంత పెద్ద మనిషిని, ఇంత పెద్ద బ్యాగ్ పెట్టుకొని కూర్చున్నా ఇక్కడ. అయినా మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. సరే పోన్లేండి. కానీ ఈరోజు కాదు, బేసిక్గానే మనకి ఇక్కడ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్లు, నిమ్మకాయ సోడాలు చాలా కనిపిస్తూనే ఉంటాయి రెగ్యులర్గా, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి. అయితే ఈరోజు ఇంకా కొత్తగా ఏమైనా పెడితే అవి తిందామని వచ్చిన నేను. తినేసి ఎట్లుంటుందో టేస్ట్ నేను చెప్తా. తినొచ్చో లేదా అనేది నేను చెప్పిన తర్వాత మీరు వచ్చి ట్రై చేద్దురు, ఓకేనా? సరే పోదాం. ఓకే, ఇక్కడ ఏదో గొడుగులు కనిపిస్తున్నాయి, ఛత్రీలు. భయ్యా అదే గుంటు భయ్యా. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బాతో గీకితే వచ్చే సౌండ్. కిतना 250. तू स्कूल नहीं जाता? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ లాల్ దర్వాజా. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా రోజు? బిజినెస్ ఎట్లుంటుంది రోజు? అంటే సాటర్డే సండేస్ ఎట్లుంటుంది, రోజు ఎట్లుంటుంది? ఎక్కువ ఉంటుంది. అది కూడా మీదేనా? ఇది కూడానా? ఎంత ఇది? ఎంత? 100 రూపీస్. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగుందా? కోకా-కోలా ఆంటీ కాదు, కోకా-పేట్ ఆంటీని మాట్లాడుతున్నా. ఇప్పుడు మా ఎడిటర్కి ఎంత స్టఫ్ ఇస్తున్నా అంటే నేను. వాడుకో గణేష్, వాడుకో, ఎంత కావాలంట వాడుకో. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు, చూసావు అదిరిపోతావు. సెక్రటేరియట్ దగ్గరికి వస్తే ఇక్కడ గొడుగులు కనిపిస్తే వచ్చేది వానాకాలం కాబట్టి మీకు గొడుగులు అవసరమైతే 250 మీరు బార్గెన్ చేసుకోవచ్చు. మీరు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. రెయిన్ కోట్స్ బెస్టా, ఛత్రీ బెస్టా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఛత్రీ ఎగిరిపోతే మరి వర్షం పడ్డప్పుడు పోనీకి మంచిగా ఉంటుంది. బండి ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పింది తెలుసా? బండి మీద పోతే రెయిన్ కోట్ బెస్ట్ అంట, నడుచుకుంటూ పోతే ఛత్రీ బెస్ట్ అంట. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? నాకైనా ఈరోజు చాలా కొత్తగా చెప్పినట్టు అనిపించింది. ఓకే బాయ్. బాగుంటే చెప్పండి, నాకు ఏది సూట్ అయిందో చెప్పండి. ఏంది తినుకుంటా చెప్తున్నా, ఏం తింటున్నా, ఏం చెప్పకుండానే తింటున్నాను అనుకుంటారా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? యాక్చువల్గా ఇది నేను అక్కడ నుంచి లేపుకొచ్చిన. ఈ సెకలే వద్దనేది. ఇక్కడ బోలు మోమోస్ అని ఉంది, మోమోస్ ట్రై చేద్దామని వచ్చిన. సో అన్న ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడో అన్నని అడిగి తెలుసుకుందాం. హలో అన్న. మోమోస్ చాలా రకాలుగా, వెజ్ మోమోస్, పన్నీర్ మోమోస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఏంది ఇట్లా తీస్తున్నారు? మోమోస్ తీస్తున్నారా? సో మీ దగ్గర ఏంది ఫేమస్? చికెన్ మోమో. మీకు ఎక్కువ సేల్ అయ్యేది ఏవి? చికెన్ మోమోస్ సేల్ అవుతాయా? అంటే మామూలుగా స్టీమ్ చేసినవి వేరేగా సపరేట్ ఉంటాయి, మళ్ళీ ఫ్రై చేసేవి సపరేట్ ఉంటాయా? ఓకే. ఎప్పటి నుంచి పెట్టిరన్నా ఇక్కడ ఇది? 4 years నుంచి పెట్టిరా? ఓకే. ఎట్లా నడుస్తుంది బిజినెస్ మీది? ఎందుకురా నీకు వేసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? ఇవ్వండి, చికెన్ ఎక్కువ ఇవ్వండి. అంటే మేమందరం చికెన్ అన్నీ బాగుంటాయంట. 4 years నుంచి నడిపిస్తుందంట ఇక్కడ. కానీ భలే తీస్తున్నాడు, టిక్ 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 అని బాగా తీస్తున్నాడు కదా. చూద్దాం.
అన్ని వెరైటీస్ ఇస్తా అన్నాడు. అన్ని తిందాం, చెప్తా ఏది ఎట్లుందో. తినటం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఎక్కడి నుంచి వస్తారన్నా మీరు? ఇదే పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఓకే, కొత్త ఐటమ్ కాబట్టి పెట్టాలనిపించిందా? సో మరి బిజినెస్ ఎట్లుంది? బాగానే ఉంటుందా? ఓ నైస్, దేవుని దయ వల్ల అంతా బాగానే ఉందంట. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏందన్నా? మనకు అవసరమా? చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నానా? అబ్బా అన్నా ఇస్ టూ ఫాస్ట్. ఇప్పుడు వేస్తాడు చూడండి, టిక్ 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 అని. అన్న అటు ప్యాన్ చేసుకో. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. కాలుతుంది, చాలా కాలుతుంది. ఏవైనా 12 పీసెసే వస్తాయి, కాకపోతే ప్రైసెస్ డిఫరెన్స్. 160 ఫర్ పన్నీర్, 120 ఫర్ వెజ్. అఫోర్డబులే, బాగుంది. అంటే మోమోస్ని ఎంజాయ్ చేసే వాళ్ళు తింటారు, తినొచ్చు, హెల్దీ కూడా కాబట్టి బాగుంది. నైస్, టేస్టీ. కారం కారంగా స్పైసీగా మోమోస్ తిన్నాక నాకు వేఫల్స్ తినాలనిపించింది. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? దాని మీద దాడి చేస్తానే ఉన్నావు. ఆ వేఫల్స్ ఇక్కడ కనిపించాయి, వచ్చాను. భయ్యాని అడుగుదాము ఎట్లా చేస్తారో. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. మనోడు చేయనిస్తే చేద్దాం. कैसे बनाते? ये मशीन ऐसा निकालना दिखाते? अभी हो रहा है, इसमें रेडी हो रहा है 5 मिनट्स टाइम लगेगा. आप कहाँ के हैं? झारखंड से. कहाँ, कब से इकड़ा, कब से यहाँ रह रहे? अरे हिंदी बोलो मैडम, हिंदी बोलो. कितना? 20 दिन बस. 20 डेज అవుతుందంట వచ్చి. ఓకే ओके, आपका भैया गाँव गए, आप यहाँ पे है. तो ది బెస్ట్ कौन सा है आपके पास? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. हमारे को एक देते खाने के लिए. अभी देते ఇస్తాడంట. ఏంటో సిగ్గుపడుతున్నాడు అబ్బాయి. హీ సిగ్గింగ్ టు టాక్ టు మీ, బట్ నేను మేనేజ్ చేసా. ది బెస్ట్ ఇస్తానన్నాడు. వెయిట్ చేద్దాం, తీసుకుందాం, తిందాం. భయ్యా చెప్పిన ట్రిపుల్ చాక్లెట్ అన్నమాట ఇది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? 3 కోటింగ్స్ వేసి ఇచ్చాడు చాక్లెట్. 3 కోటింగ్ చాక్లెట్స్ వేసి ఇచ్చాడు. ఓన్లీ ఫర్ 99 అంట. వేఫర్ కొంచెం ఎక్కువ కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. రబ్బర్ లాగా ఉంది. చాక్లెట్ లవర్స్కి తింటారేమో కానీ వేఫల్ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏమనిపించలే. బట్ తినొచ్చు అంతే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నచ్చింది నచ్చలేదు అని చెప్పడానికి ఏం లేదు అక్కడ. నచ్చలేదు బేసిక్గా, ఎందుకంటే వేఫల్ అసలు బాగాలేదు. చాక్లెట్ ఈజ్ ఓకే, కానీ ఎందుకో నాకు వేఫల్ అసలు నచ్చలేదు. చాక్లెట్ లవర్స్కి, స్వీట్స్ అండ్ ఇష్టం ఉన్న వాళ్ళకి తింటారేమో, తినొచ్చు. చాలా గట్టిగా ఉంది వేఫల్, అందుకే నచ్చలేదు. మాలాంటి గర్ల్స్, లేడీస్ కష్టాలు ఇవే. అంటే మా కెమెరామెన్ గారు చెప్పారు ఆల్రెడీ రెడీ అని, కానీ మనం రెడీగా లేము, వినలేదు. ఆయన రెడీ ఉన్నప్పుడు నేను రెడీగాను, నేను రెడీ ఉన్నప్పుడు ఆయన రెడీ ఉండరు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అయితే సెక్రటేరియట్ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ తినకపోతే ఎట్లా? తిందామా బ్రెడ్ ఆమ్లెట్? నడవండి.
ఈ అన్న చాలా క్యూరియస్గా ఉన్నాడు నాకు బ్రెడ్ ఆమ్లెట్ ఇవ్వడానికే. చూద్దాం రండి. భయ్యా एक प्लेट बोलते क्या बोलते? एक ब्रेड ऑमलेट. एक प्लेट बोलते. कितने आते एक प्लेट में? डबल अंडा అంటే 2 eggs. I know हिंदी. डबल अंडा 4 egg. Sorry 4 okay. I know हिंदी. ఆపు ఇంక నీ సొల్లు. అయితే ఈ భయ్య ఏం చేస్తాడంటే డబుల్ ఎగ్స్ వేస్తాడంట. డబుల్ ఎగ్స్కి 4 స్లైసెస్ ఇస్తాడంట, బ్రెడ్ స్లైసెస్. దానికి 60 రూపీస్ తీసుకుంటారంట. అంటే 60 రూపీస్ ఈజ్ ఓకే ఆర్ నాట్ ఓకే, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ తిన్నాక నేను చెప్తా. ఆనియన్స్ కూడా వేసిండు ఇక్కడ. ఇది ఎవరో మన కోసమే పెట్టినట్టున్నారు. కూర్చొని చెప్తా. పడను కదా, పడలే. అయితే బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా నేను. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి. చూసి కాదు, తిని చెప్తా. ఒక్క పీస్, ఒక్క బయట తిననీకి ఎన్ని కంప్లైంట్స్ చెప్పినా కదా. ఎందుకంటే ఇది బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి తినాలి అని తినడమే, కానీ అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలే నాకు. కానీ ఎగ్స్ బ్రెడ్స్ ఇష్టం ఉన్నోళ్ళు తినొచ్చు. బాగుంది, బాగానే ఉంటుంది కూడా. కాకపోతే నాకు కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. 60 రూపీస్కి ఇది వర్తా కాదా అనేది మీరే చెప్పుండి. ఫైనల్గా మొత్తానికి ఈరోజు సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత నేను మోమోస్ తిన్నా, ట్రిపుల్ చాక్లెట్ వేఫిల్ తిన్నా, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా. 3 బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించినాయి. అండ్ టేస్ట్ కూడా మరీ ఓవర్ హైప్ కాకుండా ఓకే, నోటికి మంచిగా ఒక రుచి తెలిసేటట్టు అయితే అనిపించింది. అయితే మనకి అంటే ఇది నా పర్సెప్షన్, నాకే అనిపించిందా, మీకు అందరికి కూడా అనిపించిందా? అనిపిస్తే కమెంట్ చేయండి. ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే. సో ఆ ఫుడ్ని ఎట్లా తినాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి, అండ్ మనం చెప్పే దాన్ని బట్టి కూడా జనాలు వెళ్ళి ఆ ఫుడ్ని ఎక్స్ప్లోర్ కూడా చేస్తారు కాబట్టి సో జెన్యూన్గానే రివ్యూ చెప్పాలనుకున్నా. సో అట్లా మీకేమైనా తెలిసినవి ఈ ప్లేస్లో ఇక్కడ ఈ ఫుడ్ బాగుంటుంది, దట్స్ మోస్ట్ అండర్ రేటెడ్ అనిపించింది ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను వస్తా, నేను తింటా, జెన్యూన్గా రివ్యూ చెప్తా. ఈ రోజుకి ఇంతే. టాటా, బాయ్ బాయ్.